గడిచిన భాగంలో దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే నిర్మాణకుడైన వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక నిర్మాణకుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే దాని గురించి 3 విషయాలు మనం ఆలోచన చేశాం. దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు కాబట్టి ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలను బట్టి మనం ఎలా ప్రవర్తించాలనేది కూడా తెలుసుకున్నాం. అయితే ఈ భాగంలో దేవుడు నిర్మాణకుడిగా ఏమి నిర్మించాడు, నిర్మాణకుడిగా ఆయన ఎలా నిర్మించాడు, ఆయన నిర్మాణకుడు గనుక మనం ఆయన గురించి ఏం తెలుసుకోవాలి, ఆయన నిర్మాణకుడు అయినందుకు మన గురించి ఆయన ఏమి ఎరిగినవాడుగా ఉన్నాడు, ఈ రెండిటి కలయికలో మన జీవితాన్ని మనం ఎలా ముందుకి కొనసాగించుకోవాలి అనే విషయాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన నిర్మాణకుడైన యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం వరకు వచ్చాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ వచనంలో దేవుడు ఒక నిర్మాణకుడిగా కనబడుతున్నాడు. దేవుడు నిర్మించిందేంటో కూడా ఈ వచనం తెలియపరుస్తుంది. ఈ వచనాన్ని బట్టి దేవుడు నరుని నిర్మించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదే అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను అని రాయబడింది. ఈ మాటను మనం గమనిస్తే ఈ యొక్క వచనంలో దేవుడు ప్రతి భూజంతువును ఆకాశ పక్షిని నిర్మించిన వాడుగా ఉన్నట్టు ఈ వచనం మనకు చెప్తూ ఉంది. దేవుడు నరుని నిర్మించాడు, ఆకాశ పక్షిని నిర్మించాడు, భూజంతువులను నిర్మించాడని ఈ 2 వచనాల ద్వారా మనము తెలుసుకోవచ్చు. నరుని నిర్మించిన దేవుడు ఏ విధమైన రీతిలో నరుని నిర్మించాడో, నరుని యొక్క హృదయాన్ని ఏ విధంగా ఆయన నిర్మించాడో కీర్తనల గ్రంథం 33వ కీర్తన 15వ వచనం తెలియపరుస్తుంది. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు అని రాయబడింది. వారందరూ అనగా భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులందరి యొక్క హృదయాలు ఏకరీతిగా నిర్మించినటువంటి వాడు దేవుడే. అంతేకాకుండా దేవుడు మనుషుని నిర్మించిన క్రమంలో మనుషుని యొక్క అంతరంగంలో ఆత్మను ఉంచినవాడుగా ఉన్నాడు. మనుష్యుని అంతరంగంలో ఆత్మను నిర్మించినవాడు, ఆత్మను కలుగు చేసినవాడు కూడా దేవుడే. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, ఆకాశమండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా అని రాయబడింది. ఇక్కడ దృష్టి నిలపాల్సిన మాట ఏంటంటే, మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. మనుషుని యొక్క అంతరంగములో జీవాత్మను నిర్మించినవాడు దేవుడే. దేవుడు మానవుని నిర్మించినప్పుడు ఎలా మానవుణ్ణి నిర్మించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము ఈ విధమైన సమాధానాన్ని మనకిస్తూ ఉంది. దేవుడు నరుని నిర్మించినప్పుడు, మానవుని నిర్మించినప్పుడు నేలమంటితో నిర్మించాడు. గడిచిన భాగంలో మనం విన్నట్టుగా ఒక కుమ్మరి ఒక మట్టి ముద్దను తీసుకొని కుండను తయారు చేయడానికి ఎలా ప్రయాసపడతాడో దేవుడు కూడా మానవుణ్ణి నేలమంటితో నిర్మించే క్రమంలో ప్రయాసపడ్డాడు, నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే నేలమంటితో మాత్రమే దేవుడు నరుని నిర్మించలేదు, కానీ నేలమంటితో నిర్మించిన ఈ నరుని యొక్క నాసికారంధ్రాల్లో జీవవాయువును ఆయన ఊది నరుని నిర్మించాడు. జీవవాయువును ఊది నిర్మించాడు అని చెప్పొచ్చు.
మూడవదిగా నరుని దేవుడు ఏ విధంగా నిర్మించాడు అంటే జీవాత్మగా దేవుడు నరుని నిర్మించాడు. ఎప్పుడైతే నరుని యొక్క నాసికా రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊదాడో అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు మన నిర్మాణకుడు అనే సంగతి మనకు అర్థమైంది. దేవుడు మన నిర్మాణకుడు అనే ఈ అంశం మనతో ఏం మాట్లాడుతుంది? దేవుడు మన నిర్మాణకుడైతే మన విషయంలో ఆయన ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడు? దేవుడు మన నిర్మాణకుడు కనుక మనము ఆయనతో వ్యవహరించే తీరులో ఎలా ఉండాలి అనే విషయాలను కొన్నిటిని పరిశుద్ధ గ్రంథముల నుండి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. దేవుడు మన నిర్మాణకుడు కనుక ఆయన మనలను ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయన మనలను ఎరిగినవాడుగా ఉన్నాడు. ఇదొకటి మనం ఆలోచన చేయాలి. ఒక నిర్మాణకుడికి ఇన్ అండ్ అవుట్ తెలుసు. దేవుని చేత నిర్మించబడిన మనము మన జీవితంలో దేవుని కన్నులకు కానరాకుండా దాచిపెట్టగలిగినదంటూ ఏదీ లేదు. మనలను నిర్మించిన వాడుగా ఉన్నాడు కనుక మన గురించి సంపూర్ణంగా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నిర్మించక ముందే ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా నిర్మించేటప్పుడే, నిర్మించటానికంటే ముందే ఆయన మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. గడిచిన భాగంలో తెలుసుకున్నాం, ప్రతి నిర్మాణకుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. అలాగే మనల్ని నిర్మించిన దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా నీ పట్ల నేను ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇర్మియాను దేవుడు తల్లి గర్భంలో నిర్మించటానికంటే ముందే ఇర్మియాను ఒక పని కొరకు దేవుడు పక్కన పెట్టాడు. గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాము, ప్రతి నిర్మాణకుడికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్దేశంతో ఆ నిర్మాణకుడు ఆ వస్తువుని నిర్మించేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. అంటే ఇర్మియాను దేవుడు ఒక ఉద్దేశంతో నిర్మించాడు, ఒక ఉద్దేశం కొరకు పక్కనుంచాడు. ఆ ఉద్దేశము ఆ వ్యక్తి పట్ల కలిగిన వాడై ఆ వ్యక్తిని గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం, మనందరితో ఈ వచ్చిన మాట్లాడే విషయం ఏంటంటే, దేవుడు మన నిర్మాణకుడు అంటే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. మన జీవితంలో ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. మన జీవితం పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన జీవితాన్ని ఆయన ఒక పని కొరకు పక్కన పెట్టాడు. ఇది అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఎందుకు ఆయన మనల్ని పుట్టించాడో ఆయనకి తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు. మనల్ని ఎందుకొరకు నియమించాడో అది ఆయనకి తెలుసు, అది ఆయన ఎరిగి ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఆయన ఎరిగి ఉన్నాడనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం పట్ల ఒక ఆలోచన కలిగిన వాడుగా, మన జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఒక పని కొరకు మనలను పక్కన ఉంచిన వాడిగా దేవుడు ఉన్నప్పుడు, ఒక పని కొరకు మనలను నియమించిన వాడిగా దేవుడు ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క అధీనంలో మనం నడవటానికి, ఆ దేవుని ఆలోచనలను నెరవేర్చడానికి, ఆ దేవునికి మనలను మనం అప్పగించుకొని జీవించటానికి తీర్మానించుకునేటువంటి వారమై ఉండాలి. ఆయన మనలను ఎరిగిన దేవుడు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రెండవదిగా, ఆయన మన నిర్మాణకుడు గనుక, నిర్మాణకుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. మాట గమనించారా? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. అందరికీ వర్తించే మాట ఇది. మనలను సృష్టించినవాడు, తల్లి గర్భములో మనలను నిర్మించినవాడు దేవుడే. ఆయన సృష్టించినవాడు, తల్లి గర్భములో మనలను నిర్మించినటువంటి వాడు మాత్రమే కాదు, మనలను నిర్మించిన దేవుడు మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకాన్ని సృష్టించి దానికై అదే నడవాలని వదిలిపెట్టలేదు. సృష్టిలో ప్రతి దానిపైన ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు.
ముఖ్యంగా సృష్టికి కిరీటంగా ఉన్నటువంటి మనుషులతో సంబంధాన్ని దేవుడు కోరుకునేవాడై ఉన్నాడు. మనుషుల యొక్క కార్యకలాపాల్లో దేవుడు ఎల్లప్పుడూ భాగం పంచుకునేటువంటి వాడై ఉన్నాడు. అంటే దేవుడు మనకు సహాయము చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మన నిర్మాణకుడు గనుక దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ వచనంలో ఆయన చెప్తున్నాడు, నిన్ను సృష్టించి నిన్ను నిర్మించిన వ్యక్తిగా నేనున్నాను, నేను నీకు సహాయము చేయువాడుగా ఉన్నాను. నిజమే కదా? దేవుని చేత నిర్మించబడిన మనమందరము దేవుని సహాయం లేకుండా ఏదైనా చేయగలమా? దేవుని చేత నిర్మించబడిన మనమందరము దేవుని సహాయం లేకుండా ఇంతవరకు మనం చేస్తున్న ఏ పనులైనా సాధ్యమయ్యేవా? దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనలను నిర్మించిన దేవుడు మన జీవితంలో మనకు తెలియకుండా ఎన్నో పనులు మనము చేయగలుగునట్లు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నందుకు దేవుడిని మనం స్తుతిద్దాం. దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నందుకు, సహాయం చేస్తున్నందుకు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. నీవు నాకు నిర్మాణకుడు అయి ఉండి నన్ను ఎరిగి ఉండి ఇంతవరకు నన్ను నడిపిస్తున్నావు, ఒక పని కొరకు నన్ను పక్కన ఉంచావు, అందును బట్టి నీకు వందనాలని దేవుని స్తుతిద్దాం. రెండవదిగా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నందుకు మన జీవితాల్లో మనము అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఆయన సహాయం చేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారమై ఉందాం. అంతేకాకుండా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నెరిగిన దేవుణ్ణి, నీకు సహాయం చేసే దేవుణ్ణి ఇంకా నీ జీవితంలో గుర్తించకపోతే, ఇంకా నీ జీవితంలో ఆయనతో సంబంధం కలిగి జీవించలేనటువంటి వ్యక్తివిగా ఉన్నట్లయితే, దేవుడి దినాన్ని నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నిన్ను ఎరిగిన దేవుణ్ణి, ఈ మాట మీకు అందరికీ అర్థం అవ్వాలి. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అనే ఈ అంశము మనలను దేవుని యొద్దకు ఆకర్షించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మన యొక్క జీవితాన్ని మంచిగా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మనలను బాగా ఎరిగిన వాళ్ళే. మనల్ని ఎరగని వారు అపార్థం చేసుకుంటారు. మన గతం ఏంటో వారికి తెలియనప్పుడు మన ప్రస్తుతం వారికి అసలు అర్థం కాదు. దేవుడు మన గతాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు, మన ప్రస్తుతాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు, మన భవిష్యత్తుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మనతో స్నేహాన్ని కోరుకునే చాలామందికి మన భవిష్యత్తు తెలియకపోవచ్చు, మనకు తెలియదు. మన భవిష్యత్తు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మనల్ని కూర్చిన జ్ఞానం లేదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయనతో గాక ఇంకెవరితో మనం సంబంధం కలిగి ఉండాలి? ఆయనను ప్రేమించక ఇంకెవరిని మనం మన జీవితంలో ప్రేమించే వారంగా ఉండాలి? నిన్ను ఎరిగిన వారికంటే ఎక్కువగా ఎవరు నిన్ను అర్థం చేసుకోగలరు? కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో ఎంత ప్రభావవంతమైన కార్యములు చేయగలడో గ్రహించి, మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో, మనల్ని ఆయన ఎంతగా అర్థం చేసుకుంటున్నాడో, మన జీవితాన్ని ఆయన ఎలా నడిపిస్తున్నాడో, మనకు ఆయన ఏ విధమైన సహాయం చేస్తున్నాడో గుర్తించి దేవునికి మనం అప్పగించుకునేటువంటి ప్రయత్నం, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుని చేత నిర్మించబడిన ఒక వస్తువు నిర్మాణకునితో సంబంధం కలిగి ఉండటం అవసరం. అప్పుడే ఆ వస్తువుకు ఒక అర్థం వస్తుంది. అప్పుడే ఆ వస్తువు మంచిగా ఉండగలుగుతుంది, ఆ వస్తువు మంచిగా పనిచేయగలుగుతుంది. నిర్మాణకుని ద్వారానే నిర్మాణకుని చేత నిర్మించబడినటువంటి వస్తువుకు విలువ పెరుగుతుంది. కాబట్టి దేవునితో నీకు ఇంకా ఒక సహవాసము లోనికి మీరు ఇంకా రాకపోయి ఉంటే, దేవునితో సహవాసము ఏర్పరచుకొనకుండా కొనసాగుతున్నటువంటి వారుగా ఉంటే దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ దినం మనం విన్నటువంటి యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుని, దేవుడు మన నిర్మాణకుడై ఉన్నాడు గనుక ఆయన మనలను ఎరిగిన వాడుగాను, మనకు సహాయం చేసేవాడుగాను ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండి మన జీవితంలో కొనసాగే ప్రయత్నము చేద్దాం. దినం విన్న విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏమి నిర్మించాడో తెలుసుకున్నాం, దేవుడు ఎలా నిర్మించాడో తెలుసుకున్నాం. దేవుడు నిర్మాణకుడు కనుక ఆయన మనలను ఎరిగి ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నట్టు తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు మనలను నిర్మించినందుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనతో సహవాసం కలిగిన వారమై ముందుకి కొనసాగుతూ ఆయన మనలను నిర్మించిన ఉద్దేశాలు నెరవేర్చుటకు ప్రయాసపడేటువంటి వారంగా ఉందాం. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. రేపటి భాగంలో
దేవుడు మన నిర్మాణకుడు గనుక మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఆయన మన విషయంలో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీరు మమ్మలను ఏకరీతిగా నిర్మించారని, మా అంతరంగంలో జీవాత్మను నిర్మించిన వారు మీరే అని, మమ్మల్ని మీరు ఎరిగిన వారుగా ఉన్నారని, మాకు సహాయం చేసేవారుగా ఉన్నారని నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మేము మా జీవితాల్లో ఇంకనూ నీకు దూరంగా సమయాన్ని గడపక నీకు ఇష్టంగాను దగ్గరగాను జీవించే ప్రయత్నం చేయునట్లు మమ్మల్ని ఇంకనూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఇంకా మీతో సహవాసంలో లేక కొనసాగుతున్న వారుగా ఉన్నారో వారిని ఎరిగిన వారు మీరని, వారిని నిర్మించిన వారు మీరే అని గుర్తించి మీతో సహవాసంలోనికి రాగలుగునట్లు వారిని ముందుకు ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయుండి మా హృదయాలను హత్తుకొనున్నట్లు ఏ దినానికి ఆ దినమే నూతనమైన సందేశాలతో మమ్మలను దర్శించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు నిర్మాణకుడై ఉండి ఆయన నిర్మించిన విధానాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆయన మనతో సంబంధం కలిగి ఉండి చేస్తున్న క్రియలను బట్టి ఆయనకు అనుకూలంగా ఇష్టంగా స్పందించే భాగ్యం దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్.